సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సమీనా చేసిన పనికి పిల్లలు ఊపిరాడక చనిపోయారు. అల్మారాలో దాచిన 6 లక్షల్ని వేరే ఒక సూట్ కేసులో పెట్టి ఏం తెలియనట్లు అత్తగారింటికి వెళ్ళింది సమీనా. పిల్లలు ఏరని అత్తగారు అడిగితే నిద్రపోతున్నారని చెప్పింది. అత్తగారు సమీనా చెప్పిన విషయాన్ని నమ్మారు. చివరికి సాయంత్రం ఇంటికి వచ్చి దొంగలు పడి ఇంట్లో డబ్బు దోచుకెళ్లారని, తన పిల్లల్ని కూడా చంపేశారని అబద్ధాలాడి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఎందుకు చేసింది ఇంత ఘోరమైన పని సమీనా? ఈ ప్రశ్ననే పోలీసులు కూడా ఆ అమ్మాయిని అడిగారు. తనకి బాగా చదువుకోవాలని ఉందని, ఈ సంసారం పిల్లలు తనకి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పింది సమీనా. చదువుకుంటున్న తనను పట్టుకొచ్చి బలవంతంగా ఈ పెళ్లి చేశారు అనంది సమీనా. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి సకులందరికీ స్వాగతం. సకులు, కోటా శారీస్ అంటే పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు, అందులోనూ ప్లెయిన్ శారీస్ ఎక్కువగా ఉంటాయి, కింద కొంచెం సన్న అంచొచ్చి. మరి అలాంటి కోటా శారీస్ ని కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసి డిజైనర్ శారీస్ లాగా తయారు చేస్తే చాలా బాగుంటుంది కదా. సో అలా డిజైన్ చేసిన కోటా శారీస్ ని ఈ రోజు మనం చూడబోతున్నాం. అవి మనకి చూపించబోతున్నారు మన డిజైనర్ అభిలాష గారు. సో మరి ఆ డిజైన్స్ చూసేద్దామా? నమస్కారం అభిలాష గారు. నమస్తే శ్రీలక్ష్మి. సో అభిలాష గారు, మరి కోటా శారీస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. నేను ఆల్రెడీ సకులకు చెప్పేశాను. సో కోటా శారీస్ ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అంటారు? మామూలుగా కోటా శారీస్ అయితే ప్లెయిన్ గా ఉంటాయి, అసలు ఏమి డిజైన్ ఉండదు, పళ్ళు కూడా పెద్దగా ఉండదు, ఉంటే ఒక్కసారి లైన్ ఉంటుంది. సో అట్లానే కట్టుకోవాలంటే అంత మంచిగా అనిపించదు, కట్టుకున్నా కానీ చాలా సింపుల్ గా ఉంటుంది. దానిపైన కొన్ని బార్డర్స్ అన్నా కొంచెం వర్క్ అన్నా చేసి కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మన దగ్గర కొన్ని ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇది ఒకటి కోటా శారీ. ఓకే, దీన్ని సిల్క్ కోటా అంటారు. దీంట్లో కొంచెం షేడ్స్ వస్తాయి, 2-3 కలర్ షేడ్స్ వస్తాయి. ఇది మామూలుగా అయితే ఇట్లా ప్లెయిన్ గా జరీ ఈ బార్డర్ తోనే వస్తుంది. ఇట్లా ఏమి జస్ట్ జరీ వస్తుంది, 1 ఇంచ్ జరీ వస్తుంది. పళ్ళులో కూడా ఏమి ఉండదు. సో దానిపైన ఇట్లా కొంచెం ఇప్పుడు పర్ల్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి, ఫ్యాషన్ లో కూడా ఉన్నాయి. సో పర్ల్ వర్క్ అంటే చాలా మంచిగా కనిపిస్తుంది కోటా పైన. సింపుల్ కూడా ఉంటది, లైట్ వెయిట్ ఉంటది, ఈజీగా క్యారీ చేయొచ్చు. వర్క్ కూడా ఎక్కడ మీకు ప్రాబ్లం అనిపించదు, తట్టదు, అట్లా ఉంటది. సో అట్లా అని చెప్పి సింపుల్ గా జస్ట్ డీసెంట్ బార్డర్, కొంచెం ఈ పర్ల్స్ ఇందులో పింక్ షేడ్ వచ్చింది కాబట్టి కొంచెం ఇక్కడ పింక్ అవుట్లైన్ ఇచ్చారు. అవుట్లైన్ ఇచ్చేసి 2-3 కలర్స్ ఇందులో, అండ్ ఈ కలర్ కూడా ఉంది కాబట్టి యాంటీక్ వైట్ కూడా కొంచెం కాంట్రాస్ట్ లో ఉంటది కాబట్టి సో ఈ 2-3 కలర్స్ పర్ల్స్ యూస్ చేసి ఈ థ్రెడ్ వర్క్ లో చేస్తాం. ఓకే, చాలా సింపుల్ గా ఉంది. అవును, చాలా సింపుల్ డీసెంట్. పళ్ళు చూపిస్తాం. ఇది దీని పళ్ళు. పళ్ళు మామూలుగా ప్లెయిన్ జరీ లైన్ వస్తుంది, అస్సలు హైలైట్ లాగా కనిపించదు, పళ్ళు ప్లెయిన్ ఉండిపోతాయి. అండ్ దీంట్లో పింక్ షేడ్ వచ్చింది కాబట్టి బనారస్ పింక్ తీసుకొని దాన్ని ఇక్కడ నుంచి పై వరకు ఒక ప్యాచ్ యాడ్ చేస్తే ఇది పళ్ళు గ్రాండ్ కూడా అయిపోతుంది. మళ్ళీ బ్లౌజ్ కి కూడా ఇదే యూస్ చేయొచ్చు. అట్లా ఇంట్లో కూడా పళ్ళు కంప్లీట్ అయిపోతుంది సారీ, ఇంకా పళ్ళు రిచ్ లుక్ వచ్చేస్తుంది. ఈ పర్ల్ లైన్ కూడా ఇక్కడ ఇదంతా ఇక్కడ బార్డర్ లో ఎట్లా వచ్చిందో సేమ్ అదే ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో దీనికి బ్లౌజ్ ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు? అంటే బ్లౌజ్ దీనికి డిజైన్ చేసుకోవచ్చా? ఇందులో వచ్చిన బ్లౌజే యూస్ చేస్తారా? ఇందులో వచ్చింది కూడా వేసుకోవచ్చు, కానీ డిజైనర్ కాంట్రాస్ట్ ఇప్పుడు పళ్ళులో ఇది ఉంది కాబట్టి ఇదే బ్లౌజ్ యూస్ చేసినా బాగుంటది, రిచ్ లుక్ ఉంటది. లేదు కొంచెం వర్క్ కావాలి అంటే వర్క్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో మరి ఆ బ్లౌజ్ చూపించండి. ఇది ఈ సారీకి డిజైనర్ బ్లౌజ్ అండి. ఓకే, దీనికి పింక్ కాంట్రాస్ట్ లో ఉంది కాబట్టి పింక్ కలర్ తీసుకొని ఇందులో ఉన్న గోల్డ్ కలర్, ఆ బ్లాక్ కలర్ ఏదైతే అవుట్ లైన్ వచ్చిందో శారీలో మనకి బ్లాక్ అవుట్ లైన్ ఉందండి. ఈ పింక్ బనారస్ లో అవుట్ లైన్ ఉంది. ఓకే, ఆ అవుట్ లైన్ మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా బ్లాక్ ఇంకా జరీ కొంచెం కలర్ తీసుకొని పింక్ బ్లౌజ్ పైన డిజైన్ చేసిన. ఇక్కడ వర్క్ లో ఒకటి కాంట్రాస్ట్ లో ఒకటి బ్లాక్ థ్రెడ్, ఒకటి జరీ వచ్చి మళ్ళీ ఆ రెండింటికి డిఫరెన్సియేషన్ జర్దోజీ యూజ్ చేసింది. మళ్ళీ కొంచెం మరి అంత జర్దోజీ యూజ్ చేస్తే కూడా డల్ అయిపోతుంది. దానికి డిఫరెన్సియేషన్ కోసం మళ్ళీ స్టోన్ లైన్, ఇక్కడ స్టోన్స్ ఇచ్చి మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంటది. బ్లాక్, ఇక్కడ గోల్డ్ థ్రెడ్, మళ్ళీ స్టోన్ లైన్, అట్లా మొత్తం డిజైన్ లో అవే డీటెయిల్స్. ఓకే, చాలా బాగుంది. అంటే ఆ డిజైన్ చాలా సింపుల్ గా ఇచ్చారు, కానీ ఆ సింపుల్నెస్ లోనే చాలా హెవీ వర్క్ ఉంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకు వచ్చినంత వరకు థిక్ గా వచ్చి ఒక పర్టికులర్ ఒక షేప్ లో ఇచ్చారనమాట. చాలా బాగుందండి. సో మరి దీనికి స్లీవ్స్ ఎలా డిజైన్ చేశారు? సో స్లీవ్స్ వచ్చి కొంచెం డిఫరెంట్ గా చేశారు కదా. కొంచెం ఈ జరీ లైన్ ఒకటి యాడ్ చేసి ఇక్కడనే సేమ్ ఆ జరీ లైన్ తో ఇంకా కొంచెం రిచ్ లుక్ వచ్చేస్తుంది. జస్ట్ ఇది కాకుండా మనకి శారీలో బార్డర్ లో వచ్చేసి మనకి జరీ లైన్ ఉంది ఇక్కడ.
సో ఈ జరీ లైన్ కి మ్యాచింగ్ తోటే ఇక్కడ జరీ లైన్ ఇచ్చారు. ఓకే, జరీ లైన్ కి స్లీవ్స్ కి వచ్చి ఇట్లానే సేమ్ అదే మోటివ్స్ ఇక్కడ డ్రాప్ లాగా వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ అదే లైన్ ఆల్టర్నేట్ కలర్స్ లో స్టోన్ లైన్ జర్దోజీ మ్యాచ్ అయిపోతుంది నెక్ లైన్ కి స్లీవ్ కి. ఓకే, సో మరి నెక్స్ట్ కోటాలో ఏం చూపిస్తున్నారు? ఇంకొక వెరైటీ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇందాక మనం చూసింది సిల్క్ మిక్స్ లో 2 కలర్ షేడ్స్ అంటే కలర్ కాంబినేషన్ అందులో 2-3 కలర్ షేడ్స్ ఉంది. ఇది మాత్రం సింగిల్ కలర్ ప్లెయిన్ సింగిల్ కలర్ కోటా మొత్తం ఇట్లానే వస్తుంది. దీన్ని కొంచెం జరీ బార్డర్ కొంచెం పెద్దగా వస్తుంది. ఓకే, ఇట్లా. సో దీని ఒరిజినల్ బార్డర్ వచ్చేసి ఇంత పెద్దగా వస్తుంది. ఇట్లా పెద్దగా వస్తుంది దీనికి. ఇది ఒక వెరైటీ కోటాలో. దీన్ని కూడా ప్లెయిన్ గా కట్టుకోవచ్చు, లేదు అంటే కొంచెం డిజైనర్ డిఫరెంట్ లుక్ కోసం దీన్ని ఇట్లా డిజైన్ చేస్తుంది. ఓకే, సో దీని డిజైన్ వచ్చేసి మనకి కింద బార్డర్ జనరల్ గా వేస్తే మోటివ్స్ అన్నా వేస్తాం, లేదంటే బార్డర్ వేస్తాం. కానీ అట్లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ గా బార్డర్ ని మొత్తం ప్యాచెస్ లాగా యాడ్ చేసి ఇన్ బిట్వీన్ మోటివ్స్ యాడ్ చేశారు. ఓకే, ఈ మోటివ్స్ కూడా ఎట్లా అంటే ట్రెడిషనల్ గా కోటా అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ ఉంటుంది కాబట్టి లోటస్ మోటివ్ యూజ్ చేసి దాన్ని కూడా పర్ల్ తోని అవుట్ లైన్ మొత్తం పర్ల్ తోని ఇచ్చి పింక్ కలర్ కుందన్ ఈ పక్క బార్డర్ కి మ్యాచ్ అయిపోతుంది. పింక్ కలర్ కుందన్ ఇచ్చి జర్దోజీతోని ఆ రిచ్ టిష్యూ లుక్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది కింద బార్డర్ కదా. నేను పైన బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, పైన కూడా సెపరేట్ బార్డర్. ఓకే, సో పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. కింద మెరూన్ యూజ్ చేసినాం కదా, సో అది అట్లా మరి అదే సేమ్ యూజ్ చేయకుండా పైన సపరేట్ బార్డర్ కింద సపరేట్ బార్డర్ టు డిఫరెన్షియేట్ 2 డిఫరెంట్ బార్డర్స్ అనేసి దీనికి yellow ఇంకా పింక్ కాంట్రాస్ట్ లో తీసుకొని అదే సేమ్ పర్ల్ లైన్ మోటివ్స్ ఏదైతే లోటస్ లో యూజ్ చేసినామో అదే సేమ్ వర్క్ ఇక్కడ. చాలా బాగుందండి. సో మరి దీనికి మీరు బ్లౌజ్ ఎలా డిజైన్ చేశారు? బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లోనే ఉంటుంది. ఏదైతే yellow పైన యూజ్ చేసినామో పైన బార్డర్ కి yellow ఉంది, అదే సేమ్ మెటీరియల్ బ్లౌజ్ కి. శారీలో ఎలాగైతే ఇలా జిగ్జాగ్ లైన్స్ వచ్చాయో సేమ్ అలాగే ఇచ్చినాం. కింద బార్డర్ ఎక్కడే పని యూజ్ చేయలేదు, ఈ కింద బార్డర్ అందుకే బ్లౌజ్ లో యూజ్ చేసినాం. ఓకే, అంటే కింద ఇచ్చిన మెరూన్ కలర్ బార్డర్ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి పైన యూజ్ చేయలేదు కాబట్టి ఈ బ్లౌజ్ లో ఎడ్జెస్ ఇచ్చారు. సో దీని ఫ్రంట్ డిజైన్ ఎలా వచ్చింది? ఓకే, ఫ్రంట్ కి కొంచెం వన్ సైడ్ సరిపోతుంది. ఏ బ్లౌజ్ కైనా కూడా ఫ్రంట్ ఏంటి అంటే వన్ సైడ్ డిజైన్ ఇస్తే సరిపోతుంది. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి ఎలాగో పళ్ళు యూజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. సో అభిలాష గారు కోటా శారీస్ ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు కదా. సో కస్టమర్స్ ఎవరైనా ఇలా డిజైన్ చేయించుకోవాలంటే శారీ తీసుకొచ్చి ఇలా డిజైన్ చేయించుకోవాలి అంటే అప్రాక్సిమేట్ గా వాళ్ళకి ఎంత ప్రైస్ అవుతుంది? ఈ పర్టికులర్ డిజైన్ కి ఈ డిజైన్ కి సారీ పైన ఉన్న మోటివ్స్ కి బార్డర్స్ కి అన్నిటికీ కలిపి 5,000 వరకు అవుతుంది. ఓకే, సో ముందు చూసాం కదా చాలా సింపుల్ లైన్ వచ్చేసి జస్ట్ బార్డర్ వచ్చింది, అదైతే అది ఒక 3,000 వరకు అవుతుంది జస్ట్ వర్క్. ఓకే, సో మనకి బార్డర్ మళ్ళీ బ్లౌజ్ కూడా వచ్చింది కదా. బ్లౌజ్ పైన సారీ పైన మొత్తం వర్క్ కాస్ట్ అంతా అంతే ఉంటుంది. సారీ వాళ్ళు తీసుకొస్తే మేము డిజైన్ చేసి ఇస్తాం. ఓకేనండి. సో మరి ఈరోజు మా సకుల కోసం చాలా మంచి కోటా శారీస్ మీద డిఫరెంట్ డిజైన్స్ అనమాట, రెగ్యులర్ గా ఉండే డిజైన్స్ కన్నా కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అభిలాష గారు. థ్యాంక్ యూ. సకులు సింపుల్ గా ఉండే కోటా శారీస్ ని కూడా ఇంత రిచ్ గా డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవచ్చు మన అభిలాష గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో ఇదండి ఇవాళ వస్త్రాకృతి. మరో కలర్ఫుల్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం.